సరళ భాష, తక్కువ వేర్లు, అసెస్మెంట్ ఇయర్ స్థానంలో కొత్తగా ట్యాక్స్ ఇయర్, సిబిడిటికి మరిన్ని అధికారాలు, సెక్షన్లో మార్పులు, ట్యాక్స్ ఆడిట్ ఫైలింగ్ తేదీల్లోనూ చేంజెస్ అట, గ్రాట్యుటీ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణపై మినహాయింపులు, నేడు పార్లమెంట్లో ఐటీ బిల్లు అంటూ ఒకరిని చూస్తారు. దీని గురించి చాలా ఐటీ అనేది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. దాన్ని సరళతరం చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక చూడండి, ఈరోజు ఐటీ సంబంధించినటువంటి బిల్లు ఏదైతుందో దాన్ని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. దానిలో చాలా క్లియర్గా కొన్ని అంశాలున్నాయి, దాన్ని చూద్దాం ఒకసారి. ప్రస్తుతం ఉన్నటువంటి పాత ఐటీ చట్టం స్థానంలో కొత్త బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించినటువంటి సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులకు పాత ఐటీ చట్టం కంటే సులభంగా అర్థమయ్యేలా సరళమైనటువంటి భాషలో కొత్త ఆదాయ పన్ను చట్టం ఉంటుందని చెప్పారు. ఇప్పుడున్నటువంటి చట్టం 1961 నాటిది. కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త ఆదాయ పన్ను చట్టం 2025లో మొత్తం 536 సెక్షన్లు ఉన్నాయి. పాత చట్టంలో 298 సెక్షన్లు మాత్రమే ఉండేవి. పాత దాంట్లో 14 షెడ్యూల్ ఉండగా తాజా బిల్లులో 16కి పెంచారు. ఇక 23 అధ్యాయాలు మునుపటి తరహాలను కొనసాగించారు. మొత్తంగా ఆదాయ పన్ను చట్టం పేజీల సంఖ్యను 880 పేజీల నుంచి 622కు కుదించారట. కొత్తగా ట్యాక్స్ ఇయర్, కొత్త ఐటీ చట్టంలో గతంలో ఉన్నటువంటి అసెస్మెంట్ ఇయర్ స్థానంలో కొత్తగా ట్యాక్స్ ఇయర్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ట్యాక్స్ ఆడిట్ ఫైలింగ్ తేదీని సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 మార్చారు. ఫైలింగ్ ఆఖరి తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30కి పొడిగించారు. కొత్త బిల్లులో మరొక ముఖ్యమైనటువంటి మార్పు, సిబిడిటికి మరిన్ని స్వతంత్ర అధికారాలు కల్పించడం. పాత ఆదాయపు పన్ను చట్టంలో వ్యవస్థీకృత అంశాలు, ఇతర నిబంధనల ఫ్రేమ్వర్క్ కోసం సవరణలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే కొత్త బిల్లు దీనికి బదులుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలికి అధికారాలు లభిస్తాయి. శాస్త్రపరమైన అబోధం లేకుండా కూడా పన్ను నిబంధనలు సిబిడిటినే రూపొందించేలా ప్రతిపాదించారట. చూద్దాం ఒకసారి. కొత్త పన్ను విధానంలో మినహాయింపులు, పదవి విరమణ తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ పై 20 లక్షల మినహాయింపు, గ్రాట్యుటీపై 20 లక్షలు, స్వచ్ఛంద పదవి విరమణపై 5 లక్షలు. కొత్త పన్ను విధానంలో ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ మినహాయింపు లభించదు. వేతన జీవులు ఇప్పటికీ వారి యాజమాన్యం ఇచ్చినటువంటి కొన్ని అలవెన్స్లపై మినహాయింపులపై క్లెయిమ్ చేయవచ్చు. ఈ మినహాయింపులు అధికారిక పర్యటనలు, బదిలీల కోసం, ప్రయాణ ఖర్చులు, అధికారిక పర్యటనల కోసం సమయంలో రోజువారీ ఖర్చులు. కొత్త పన్ను విధానంలో డిడక్షన్లు, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నటువంటి వేతన జీవులకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. అదనంగా జాతీయ పెన్షన్ స్కీమ్ కు యాజమాన్యం సహకారం, జీతంలో 14% వరకు మినహాయింపుకు అర్హులు. జాతీయ పింఛన్ పథకానికి యాజమాన్య సహకారం, బేసిక్ జీతంలో 14% వరకు మినహాయింపుకు అర్హత ఉంటుంది. ఈపీఎఫ్ కు యాజమాన్యం నుంచి బేసిక్ జీతంలో 12% వరకు కూడా మినహాయింపు ఉంటుంది. హౌసింగ్ లోన్ వడ్డీని అద్దె ఆదాయానికి బదులుగా సెట్ చేయవచ్చు. వడ్డీ అద్దె ఆదాయాన్ని మించి ఉంటే ఫలితంగా వచ్చేటువంటి నష్టాన్ని ఇతర ఆదాయంతో భర్తీ చేయడం లేదా తర్వాతి ట్యాక్స్ ఇయర్ కు ఫార్వర్డ్ చేయడం కుదరదు. అద్దె వచ్చే మరో ఆస్తి ఉన్నట్లయితే ఆ ఆస్తి నుంచి వచ్చే అద్దె ఆదాయంతో నష్టాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఆస్తిపై చెల్లించే మున్సిపల్ పన్నులు కూడా మినహాయించబడతాయి. ఇంటిపై తీసుకున్నట్టు గృహ రుణంపై వడ్డీ కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిధిలోకి రాదు. ఇవి చాలా విషయాలు కొత్త ఐటీ చట్టంలో ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. కొత్త ఐటీ చట్టం అనేది సులభతరంగా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. కాకపోతే ఈ పాత చట్టం అవుతుందో ఓన్లీ సీఏలకు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మిగతా సామాన్యులు ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను ఆడిట్ చేసుకోవాలి, కానీ అది ఇబ్బందికరంగా కనబడతా ఉంది. సో ఈ కొత్త ఐటీ చట్టం ద్వారా చాలా మందికి సులభతరంగా అర్థమయ్యే అవకాశంగా కనబడతా ఉంది.